హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివాల్ మిక్స్. ఇవాళ మనం అన్బాక్స్ చేసేది ఏంటంటే కార్ అండర్ సీట్ సబోపర్ని అన్బాక్స్ చేస్తున్నాం అన్నమాట. మనం ఒకసారి ఇది ఎలా ఉందో చూద్దాం సార్. ఇది ఒక యాంప్లిఫైయర్ అన్నమాట. ఇప్పుడు మన కార్లో ఉన్న స్టీరియో సెట్కి ఇది ఎక్స్టర్నల్ బేస్ అవుట్పుట్ వస్తుంది అన్నమాట. ఒకసారి ఇది ఓపెన్ చేసి దీన్ని ఎలా పనిచేస్తుంది ఏంటన్నది ఒకసారి అది కూడా చెక్ చేసి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టక్టగా అన్బాక్స్ చేసి చూద్దాం ఇందులో అసలు దీనికి ఏమేమి వచ్చినాయి ఏంటన్నది. అయితే ఇంకేమీ రాలేదు, కనీసం యూజర్ మాన్యువల్ కూడా ఇవ్వలేదు దీంట్లో. ఇది 2400 వాట్ PMPO. ఇదేమో వాల్యూమ్, ఇదేమో ఫ్రీక్వెన్సీ అన్నమాట. మనకు బేస్ సెపరేట్గా రావాలంటే బేస్లో పెట్టుకోవాలి. మామూలుగా ఓన్లీ మనకి ఆడియో ఈ రెండు కలిపి కావాలంటే ఈ పక్క పెట్టుకోవాలి. దీని బ్యాటరీ 12 volts, ఇది గ్రౌండ్, ఇదేమో స్విచ్కి సంబంధించింది. దీని ఇన్పుట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఆక్స్ కేబుల్ కూడా ఇవ్వచ్చు అన్నమాట దీనికి. ఓకే, ఒకసారి దీనికి ఇన్పుట్ ఇచ్చి ఒకసారి ఎలా వస్తుందో ఏంటన్నది చూద్దాం ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఎలా కలపాలో ఏంటన్నది మీకు చూపిస్తాను చూడండి. ఇది ఆల్రెడీ నేను రెడీగా పెట్టుకున్నాను. ఇది ప్లస్, ఇదేమో మైనస్. ఓకేనా, దీన్ని ఇప్పుడు ఎలా కనెక్ట్ చేయాలన్నది మీకు చూపిస్తాను చూడండి. మీకు ఎప్పుడైనా సరే ఈ 12 volts ప్లస్ ఇచ్చిన తర్వాత దీంట్లో పవర్ అన్నది ఆన్ అవ్వదు. దీన్ని మళ్ళీ ఏం చేయాలంటే చిన్న వైర్ ముక్క తీసుకోండి. చిన్న వైర్ ముక్క తీసుకొని దీన్ని జస్ట్ ఆ పక్కది ఇది కలపండి సార్. ఈ పక్కన ఆల్రెడీ REM అని ఉన్నది కదా, దాన్ని కూడా కనెక్షన్.
ఓకేనా. ఎప్పుడైతే ఇలా కనెక్ట్ చేస్తామో మీకు బ్లూ కలర్ లైట్లు అనేవి ఆన్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు దీనికి ఏంటంటే మనం చెక్ చేసుకోవాలి ముందు. నేను ఇప్పుడు MP3 ఇస్తున్నాను, MP3 దగ్గర ఆఫ్ కేబుల్ పెడుతున్నాను. ఇప్పుడు మీరు చెక్ చేయడానికి ఏం అవసరం లేదు, మీ దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని దానికి ఆల్రెడీ 3 జాక్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టి ప్లే చేయండి. Make him ready for all possibilities, along with Land Group. ఇప్పుడు దీన్ని మనం ఇది కార్లో ఫిట్ చేయడం అలాగే ఏంటన్నది కూడా అది కూడా చూపిస్తాను, చూడండి సార్. ఇదైతే ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మనం ఇది SUV 500 కనపబోతున్నాం. ఇది చూసారా, సెట్ అయితే ఇది. దీని వెనకాల జాకులు